అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, మహాగణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు ప్రభువా నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని, నీ మహిమ కార్యాలను నీ బిడ్డల పట్ల జరిగించుమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగము చాలా శ్రేష్టమైనటువంటి భాగము. 22 అనగా నిర్గమకాండములో చెబుతున్నటువంటి మాట, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. తర్వాత వచనం చదువుదాం. 23. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల, ఎవరు అంటే గనక విధవరాలు కావచ్చు లేదా దిక్కులేనటువంటి పిల్లలు కావచ్చు, ఒకవేళ వారు గనక మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా గమనించవలసిన మాట ఏమిటంటే గనక, విధవరాలనైనను అలాగే దిక్కులేని పిల్లలనైనను అనాథ పిల్లలనైనను ఒకవేళ బాధిస్తూ ఉన్నట్లయితే గనక గమనించాలి ఖచ్చితముగా. వారు గనక మొర్ర పెట్టినట్లయితే దేవాది దేవుడు వారి మొర్రను ఆలకిస్తానని చెబుతూ ఉన్నారు. దాని ఫలితం చూద్దాం ఒకసారి. 24వ వచనం, కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, విధవరాలిని మనము బాధ పెట్టకూడదు, విధవరాండ్రను చిన్న చూపు చూడకూడదు అనే విషయాన్ని ఈరోజు మనము మరి అధ్యయనం చేయబోతూ ఉన్నాము. మరొక వచనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 18వ వచనం చదువుదాము. ద్వితీయోపదేశకాండం 10:18. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చును. చాలండి. అంటే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు లేని వారికి అలాగే విధవరాలికి కూడా ఎవరు న్యాయము తీరుస్తున్నారంటే దేవాది దేవుడే న్యాయము తీరుస్తూ ఉన్నారు. వారి పక్షముగా ఆయనే వ్యాజ్యమాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తే కనుక తల్లిదండ్రులు లేని వారి గురించి అలాగే విధవరాలి గురించి ఒకే సమయంలో వారిద్దరి గురించి కూడా దేవుడు రాయించిన వచనాలు ఎన్నో ఉన్నాయి. మరి దానిలో భాగముగా ఈరోజు మన ధ్యానాంశముగా చూస్తున్నాము, విధవరాలి పక్షముగా దేవుడు వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. కాబట్టి వారి విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వారిని బాధించకూడదు అనేటటువంటి సత్యాన్ని ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట చదువుకుందాము. 68వ కీర్తన 5వ చరణము. 68వ కీర్తన 5వ చరణం చదువుకుందాము. తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. అద్భుతమైనటువంటి మాట. తండ్రి లేని వారికి తండ్రిగా ఆయనే ఉన్నాడు. అలాగే విధవరాలికి ఎలాగున్నాడంటే కనుక న్యాయకర్తగా ఉన్నాడు. అనగా విధవరాలి పక్షముగా దేవుడే వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. విధవరాలికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే దేవుడే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, భర్త లేరని కోల్పోతున్న తల్లి, ఇదిగో దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ పక్షముగా ఎవరున్నారో తెలుసా? దేవాది దేవుడే నీ పక్షంగా ఉన్నాడు. నిన్ను నడిపించేవాడు ఆయనే, నిన్ను ఆదరించేవాడు ఆయనే, నీ కొరకు ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన వాడు ఆయనే అనే విషయాన్ని మరి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చదువుకుందాము. 146వ కీర్తన 9వ వచనము.
146వ కీర్తన 9వ వచనం చదువుదాము. యెహోవా యెహోవా పరదేశులను పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు కూడా ఆయనే. ఈ వచనాలన్నీ కూడా చూస్తూ ఉంటే నిజముగా విధవరాండ్ర పక్షముగా ఆయన ఉన్నాడు, ఖచ్చితముగా సపోర్ట్ చేస్తున్నాడన్న విషయం మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మరి దేవాది దేవుడు వారి పక్షముగా ఉండి మరి ఆయన పని చేస్తున్నట్టుగా అనేక వచనాలు బైబిల్ గ్రంథములో రాయడం జరిగింది. దేవుడే రాయించాడు. కాబట్టి మరి మనం ఒకవేళ మన జీవితంలో అనగా ఈ లోకానుసారముగా మనం గమనించినట్లయితే విధవరాలిని చిన్న చూపు చూచే సమాజము మరి మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ తెలియకుండా మనం ఎవరినైనా బాధ పెడుతున్నామేమో, ఎవరినైనా మనం తక్కువ చేసి మాట్లాడుతున్నామేమో, విధవరాలు ఎదురొస్తే వెళ్లకుండా నిలిచిపోతున్నామేమో, జాగ్రత్త. దేవుడు వారి పక్షముగా ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. వారిని మనము గౌరవించవలసిన వారమై ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. కీడు చేయుట మానుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనిడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. గమనించాలి, దేవుడు మనకు చెబుతున్నటువంటి మాటలు. విధవరాలి పక్షముగా మనం వాదించవలసిన వారమై ఉన్నాము. ఆమె పక్షముగా మనం నిలవబడవలసిన వారమై ఉన్నాము. వ్యతిరేకంగా వాదించడము కాదు మన పని. అండగా ఉండవలసిన వారమై ఉన్నాము, భరోసాగా ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడే తోడుగా ఉన్నప్పుడు మనము కూడా వారికి తోడై వారి పక్షముగా మనము కూడా వాదించాలి అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చూద్దాం, వారి పట్ల మనం చేయవలసిన పనులు ఇవన్నీ కూడా. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథము 7:10. విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను గమనించారా? వారిని ఎవరిని కూడా బాధ పెట్టకూడదని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి దానిలో భాగంగానే విధవరాండ్రను మనం బాధ పెడుతున్నామేమో, జాగ్రత్త. మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. వారిని బాధ పెట్టే వారముగా మనం ఉండకూడదు. వారిని ఆదరించే వారముగా ఉండాలి. వారికి న్యాయాన్ని తీర్చే వారముగా ఉండాలి. వారికి సపోర్టుగా మనము నిలవబడాలని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక వచనం చదువుదాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము. విధవరాండ్రను సన్మానించమని బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. సన్మానించడము అనగా దండేసి సాల్వా కప్పడం కాదు. సన్మానించడం అనగా వారిని గౌరవించాలి. మరి గౌరవిస్తూ ఉన్నారా? వాక్యం వింటున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, విధవరాలను గౌరవిస్తూ ఉన్నారా? దేవుడు చెప్తున్నాడు కదా, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చెదరించుకునేవారు లేరా ఈ సమాజంలో? విధవరాలని చిన్న చూపు చూసేవారు లేరా? చెదరించుకుంటూ ఉన్నారు, చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అలాంటి లక్షణాలు ఉన్నట్లయితే కనుక మనం వాటి నుంచి మనము దూరంగా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. క్రీస్తును కలిగిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు ప్రేమను పంచవలసినటువంటి మనము విధవరాలి పక్షముగా దేవుడే ఉన్నాడు కనుక వారి పక్షముగా మనము కూడా పని చేయవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. వారిని సన్మానించాలి, వారికి గౌరవాన్ని ఇవ్వాలి, గౌరవాన్ని కలిగించాలి. చిన్న చూపు చూస్తే దేవుడు ఊరుకోడు. వారు గనుక మొర్ర పెడితే దేవుడు వారి యొక్క మొర్రను అంగీకరిస్తాను, ఆలకిస్తానని చెబుతూ ఉన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి వారి విషయమై అని మరి ప్రభువు లేఖనం సెలవిస్తూ ఉంది. మరొక మాటను చదువుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాము. నిజమైనటువంటి భక్తి ఏంటో అక్కడ రాస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అసలు భక్తి అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు అంటే వారి దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి, విధవరాలి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వారి యొక్క ఇబ్బందుల్లో వారిని పలకరించాలి, వారిని పరామర్శించాలి, వారి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. మనకు తోచిన సహాయాన్ని మనము చేయవలసిన వారమై ఉన్నాము. వారిని చేదరించుకోవడానికి మరి మనము ప్రయత్నం చేయకూడదు, వారిని మనతో కలుపుకుని మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రత్యేకపరిచారు వారిని. విధవరాలి పక్షముగా దేవుడు ఉన్నాడు, వారి ద్వారా కూడా దేవుడు ఘనమైనటువంటి కార్యాలు జరిగించారు అనే విషయాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి వాక్యం ఇట్ల ప్రేమైన దేవుని పిల్లలారా, విధవరాలి పక్షముగా దేవుడు ఉన్నాడు గనుక వారిని ఏమి అనకుండా వారికి మన సహాయాన్ని మనం అందించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మన యొక్క పాఠంలోనికి మనం వెళ్ళిపోదాము. లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే వైద్యుడైనటువంటి లూకా చక్కని తనదైన శైలిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ సహవాసముతో చక్కగా ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ లూకా అనేటటువంటి ఈ వ్యక్తి మనం గమనించినట్లయితే కనుక లూకాసు వార్తను అలాగే అపోస్తుల కార్యాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాయడం జరిగింది. ఈయన ఒక వైద్యుడిగా పిలువబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఫిలిపి పట్టణానికి చెందినటువంటి వాడు ఈయన. మసిదోనియా ప్రాంతంలో ఫిలిపి పట్టణానికి చెందినటువంటి వ్యక్తిగా మరి ఈ లూకా గారు కనబడుతూ ఉన్నారు. మరి ఈ లూకా గారు మనం గమనించినట్లయితే లూకా సువార్తలో చాలా విషయాలు అద్భుతముగా ఆయన రాయడము, చాలా విశేషమైనటువంటి శైలి మనకు కనబడుతూ ఉంది. 4 సువార్తలు కూడా చాలా చక్కని రీతిలో మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ లూకా సువార్తలో మరింత డెప్త్గా బాగా ఆయన అవగాహన చేసుకుంటూ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. పట్టణాల పేర్లు కావచ్చు, వంశావళి గురించి కావచ్చు, అన్నీ కూడా చాలా చక్కని రీతిలో మరి ఆయన రాసినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే కనుక మరి లూకా సువార్తలో 5 విధవరాండ్రని ఈరోజు మీ ముందర పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 5 కూడా బైబిల్ గ్రంథములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని వీళ్ళు అందుకున్నారు. వీళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా వీరికున్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పది. మరి ఈ 5 కూడా ఎవరయ్యా అంటే కనుక ఈ 5 కూడా విధవరాళ్లే. దేవుడు వారినే వాడుకున్నాడు. దేవుడు వారిని వాడుకున్నప్పుడు మరి ఈ సమాజంలో ఉన్నటువంటి విధవరాలి పక్షముగా మరి దేవుడు వారిని మనం బాధ పెట్టకూడదనే విషయాన్ని మరి ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి లూకా సువార్తలో ఉన్నటువంటి ఈ 5 విధవరాళ్ళు ఎవరో ఒకసారి మనం వెళ్ళి వద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనం చదువుదాము. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనము. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈమె ఎవరు అంటే గనుక ఈమె పేరు హన్నా. పాత నిబంధన గ్రంథంలో ఒక హన్నా ఉంది. ఈమె నూతన నిబంధన గ్రంథంలో కనబడుతున్నటువంటి అన్నా. దేవునికి స్తోత్రం. ఆ హన్నా ఈ అన్న పేరు ఒకటే, తేడా ఏమీ లేదు. అన్న అనగా మనం గమనించవలసిన మాట ఏమిటంటే కనుక అన్న అంటే కృప అని అర్థము. కృపకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దేవుని కృపను పొందుకున్న ఆమెగా కనబడుతూ ఉంది. సామాన్యమైన విషయం కాదండి. 84 సంవత్సరములు దేవాలయములోనే ఉన్నది ఈమె. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను అనే మాట మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈమె గురించి కేవలం 3 వచనాల్లో దేవుడు రాయించాడు. 3 వచనాలలో అద్భుతమైనటువంటి ఈమె జీవితము, ఈమె జీవితములో ఉన్న దేవుని సాక్ష్యము, ఈమె చేసినటువంటి కార్యము ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె జీవితము గురించి 3 వచనాల్లో అద్భుతమైనటువంటి వివరణ పరిశుద్ధాత్మ తండ్రి రాయించడం జరిగింది. మనము గమనించినట్లయితే కనుక 36వ వచనములో ఈమె యొక్క కుటుంబ నేపథ్యాన్ని చెబుతూ ఉన్నారు. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. మగవాళ్ళు ప్రవక్తలైతే
మరి ఆడవారిని ఎలా పిలుస్తున్నారంటే ప్రవక్త్రి అని పిలుస్తూ ఉన్నారు. అనగా భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవుడు బయలుపరచగా వాటిని గ్రహించుకుని ముందుగానే చెప్పేటటువంటి వరము కలిగిన వారే ప్రవక్తలు. మగవారైతే ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇలా ప్రవక్తలు మనకు కనబడుతూ ఉన్నారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు మగవారు. అలాగే బైబిలు గ్రంథములో మరి విధవరాలుగా పిలువబడుతున్నటువంటి ఈమె అన్నా కూడా ఒక ప్రవక్తిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. మనమైతే చిన్న చూపు చూస్తున్నాము కానీ బైబిలు గ్రంథములో దేవుడు విధవరాలి పక్షముగా గొప్ప కార్యాలు జరిగించాడు. వారిని అత్యధిక స్థాయిలో నిలవబెట్టాడు. ఈ యొక్క లూకాసు వార్తలో మొట్టమొదటిగా మనకు కనబడుతున్నటువంటి ఈ ప్రవక్తి అనగా అన్న అనేటటువంటి ప్రవక్తి ఒక విధవరాలుగా ఉంది. 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉంది. 84 సంవత్సరాల నుంచి దేవాలయాన్ని విడిచిపెట్టక దేవాలయములో దేవుని సేవ చేయొచ్చు, దేవాలయములో ఉపవాసం ఉండి రేయింబగలు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో గడుపుతున్నటువంటి విధవరాలుగా ఉన్న అన్నాను దేవుడు నిలవబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె ఎలా పిలువబడుతుందంటే గొప్ప ప్రవక్తిగా పిలువబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మొట్టమొదటిగా చూస్తున్నటువంటి ఈమెను దేవుడు ఎలా వాడుకుంటున్నాడంటే, దేవుడు ఎలా బలమైన పాత్రగా ఉపయోగిస్తున్నాడంటే ఒక ప్రవక్తిగా చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఘనమైనటువంటి ఘనత ఇచ్చాడు. అన్న అనగా కృప, దేవుని కృప నిండుగా మెండుగా పొందుకున్నటువంటి ఆమె ఈ అన్న అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈమె 84 సంవత్సరాలు దేవాలయంలో ఉందండి. గమనించవలసిన విషయం ఏమిటంటే ఈమె చేసినటువంటి పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఆ ప్రతిఫలం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈమె తరములోనే ఆయన జన్మించాడు. జన్మించడం మాత్రమే కాదు, ఆయనను 8వ రోజున మరి దేవాలయము తీసుకొచ్చినటువంటి ఆ సమయములో ఈ అన్న అక్కడే ఉంది. ఆయనను ఎత్తుకొని కొనియాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. చదువుకుందాం 38వ వచనము. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి అంశము అక్కడ చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొని కొనియాడుతూ ఉంది. ఇదిగో ఇశ్రాయేలీయులారా, విమోచన కొరకు కనిపెడుతున్నారు కదా, ఆ విమోచకుడు ఈయనే అని సాక్ష్యమిస్తూ ఉంది. అంటే ఈ విధవరాలు మనం గమనించినట్లయితే గనుక ఒక ప్రవక్తిగా పిలువబడుతూ ఉంది. అలాగే ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు దేవుని మందిరములో సేవ చేసినటువంటి గొప్ప సేవకురాలుగా కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకుని కొనియాడుతూ విమోచకుడు ఇతనే అని బలమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నటువంటి ఒక గొప్ప సాక్షిగా కనబడతా ఉంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? 3 వచనాల్లో 3 అమూల్యమైనటువంటి విభాగాలను దేవుడు రాయించాడు. ఈమెను ఒక సాక్షిగా వాడుతున్నాడు దేవుడు. మరి ఈమె ఎవరండి? విధవరాలు. చూసారా దేవునికి ఎంత ఘనమైనటువంటి ప్రణాళిక ఉన్నదో. వారి పక్షంగా దేవుడు ఉన్నాడంటే అదే మనం గమనించాలి. మరి అలాంటప్పుడు ఒకవేళ మన చుట్టూ ఉన్నటువంటి విధవరాల విషయమై ఒకవేళ వారిని చిన్న చూపు చూస్తున్నామేమో, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా జాగ్రత్త, దేవుడు వారి పక్షంగా ఉండి మరి బైబిల్ గ్రంథములో చక్కని రీతిలో వారిని బలమైనటువంటి పాత్రలుగా దేవుడు ఉపయోగించుకున్నాడు. వారికంటూ ఒక స్థాయిని ఇచ్చేశాడు. అందుకనే ఈ అన్నా ప్రవక్తి ఎలాగుందంటే గనక ఒక సాక్షిగా నిలవబడింది. విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంది. విమోచకుడు రాగానే ఆ విమోచకుణ్ణి ప్రకటించే ప్రవక్తగా ఈమె కనబడుతూ ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. అన్న అనగానే గొప్ప ప్రవక్తిగా పిలువబడతా ఉంది. ఇక రెండవ ఆమె గురించి మాట్లాడుకుందాము. లూకాసు వార్తలోనే మనం చూడొచ్చు ఈమెను కూడా. లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనము. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవని యొద్దకును పంపబడలేదు. రెండవ ఆమె ఎవరు అంటే గనక యేసు ప్రభు వారు చెబుతున్నారు ఈ మాట. ఆమె ఎవరు అంటే గనక
సారేపతు అనేటటువంటి విధవరాలు. ఆమె ఉన్నటువంటి ఊరు పేరు సారేపతు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రాంతములో ఉన్నటువంటి ఆమె గురించి చెబుతా ఉన్నారు. సీదోను అనేటటువంటి పట్టణములో మరి ఈ ప్రాంతం ఉంది, సారేపతు. సారేపతు అనేటటువంటి ఊరికి చెందినటువంటి ఆమె సారేపతు విధవరాలు. పేరు లేదు కానీ ఊరి పేరునే వాడేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె గురించి ప్రభు వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పాత నిబంధనలో ఈమె చరిత్ర ఉంది. ఈమె మనం గమనించినట్లయితే కనుక 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి మొదలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి ఏదేమైనా కానీ గమనించాలి, ఏలియా అనేటటువంటి ఒక ప్రవక్త మీ అందరికీ బాగా తెలుసు. దేవుని కొరకు రోషంగా పనిచేసినటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త. అంత మాత్రమే కాదు, అగ్ని ప్రవక్త అనేటటువంటి మరి బిరుదు కలిగినటువంటి వారే ఈ యొక్క ఏలియా. అలాంటి ఏలియా ఒకానొక సమయంలో ఏం చేస్తూ ఉన్నాడంటే కనుక మరి గమనించవలసిన మాట ఏమిటంటే, అహాబు దగ్గరికి వెళ్ళి ఆయన చెబుతూ ఉన్నాడు, కరువు రాబోతూ ఉంది అనేటటువంటి విషయాన్ని మరి అక్కడ ప్రవచించారు. మరి ఆయన ప్రవచించి వచ్చేసారు, బాగానే ఉంది. అప్పుడు కరువు మొదలైంది. అప్పుడు దేవాది దేవుడు ఈ యొక్క ఏలియా గారికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కెరేతు వాగు దగ్గరకు వెళ్ళు, ఆ యొక్క వాగులో నీటిని తాగు, అలాగే నీకు మరి కాకుల ద్వారా అనగా కాకోలము ద్వారా నీకు ఆహారాన్ని నేను పంపిస్తాను అనేటటువంటి విషయాన్ని మరి ఆ యొక్క ఏలియా గారికి మరి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయంలోనే ఏలియా గారు ప్రయాణమై ఆ కెరేతు వాగు దగ్గరకు వెళ్ళారు. కెరేతు వాగు దగ్గరకు వెళ్ళిన తరువాత అక్కడ ఆ వాగులో నీరు తాగుతూ ఉన్నారు. ఉదయకాలము సాయంకాలము కూడా మరి కాకులు వచ్చి ఆయనకు ఆహారాన్ని ఇస్తున్నట్టుగా దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే కనుక అమ్మా గమనించవలసిన మాట ఏమిటంటే, కాకులు వచ్చి మరి మొత్తానికి ఆయనకి రొట్టె అది అలాగే మాంసపును కూడా ఉదయము సాయంకాలం ఇస్తూ ఉన్నారు. ఈ లోపు ఏం జరిగిందంటే, కొంతకాలానికి కరువు ఎక్కువైపోయింది. మరి ఆకాశం నుంచి వర్షం రావట్లేదు, మంచు కురవట్లేదు, వాగు ఎండిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు దేవుడు మరొక మాట చెబుతూ ఉన్నారు, ఏలియా ఏలియా ఇప్పుడు నువ్వేం చేస్తావంటే సారేపతు అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాలి. సీదోను దగ్గర ఉన్నటువంటి సారేపతు అనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమెతో నేను మాట్లాడతాను, నీకు ఆహారమును ఆమె సమకూరుస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మరి బయలుపరచడం జరిగింది. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. 1 రాజుల గ్రంథం 17:8. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. మొత్తానికి ఆయన వెళ్ళాడు. కరెక్ట్గా ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే జరిగిన విషయం ఏమిటంటే, ఆ విధవరాలు వచ్చి పొల్లలు ఏరుకుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా కొన్ని నీళ్లు కావాలమ్మా అని అడిగితే నీళ్లు తేవడానికి ఆమె వెళుతూ ఉంది. ఈలోపు అమ్మ అదే చేత్తో ఒక అప్పాన్ని కూడా తీసుకురా అమ్మా, ఒక రొట్టెను కూడా పట్టుకురా అమ్మా అని చెప్తే అప్పుడు ఆమె చెప్తున్నటువంటి మాట గమనిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే కనుక మరి ఆ సమయంలో ఆమె అంటున్నటువంటి మాట ఏమిటంటే, నా దగ్గర మరి కొంచెం మాత్రమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెం మాత్రమే నూనె ఉంది, అది వేసుకుంటే ఈరోజు మాత్రమే సరిపోతుంది, మరి నేను నా కుమారుడు కూడా ఈరోజు తినేస్తాము, ఇక రేపటికి ఇంకేమీ లేదు అనే విషయాన్ని మరి ఆ కుమార్తె చెప్పడం జరుగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు మరి ఈయన అంటున్న మాట ఏమిటంటే, దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు వేసుకుంటున్నటువంటి అప్పంలో మొదటి అప్పాన్ని తీసుకురమ్మని చెప్తే ఈమె నమ్మకం కలిగి మొదటి అప్పాన్ని తీసుకుని వస్తుంది. మొత్తానికి ఏమవుతుందంటే కనుక, తీసుకుని వచ్చిన తర్వాత మరి ఆ దినం మొదలుకొని కరువు అయ్యేంత వరకు కూడా ఆమె యొక్క తొట్టెలో పిండి తరగలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. మొత్తానికి ఏలియా గారు అలాగే ఏలియా గారితో పాటు వారు కూడా పోషింపబడటం జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక.
మరి ఇలా మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క సారేపతి విధవరాలి ద్వారా దేవుడు గొప్ప పోషణ కార్యక్రమాన్ని జరిగిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధవరాల్ని దేవుడు ఏ విధముగా పాత్రగా వాడుకున్నాడంటే ఒక ఘనమైనటువంటి ప్రవక్తకు ఆహారాన్ని సమకూర్చే విధానము. కరువు ఉంది, ఇంట్లో కరువు ఉంది, అయినప్పటికీ దేవుడు కరువును కూడా తీసివేసి ఈ ప్రవక్తను పోషించే విధముగా ఘనమైన పాత్రగా సారేపతి విధవరాలను దేవుడు వాడుకున్నాడు. ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు, కానీ ఒక ఘనమైన స్థాయి ఈ విధవరాలకి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక మనం గమనించినట్లయితే మూడవ ఆమెను గురించి చూస్తే గనక ఈమె ఎవరు అంటే గనక నాయీను అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి విధవరాలు. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను ఆయనతో కూడా వెళ్ళిరి. ఆయన వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు చాలమ్మా. ఏదేమైనా నాయీనటువంటి ఈ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచయం వెళ్ళిపోతా ఉన్న సమయములో మరి నాయీను యొక్క కుమారుడు అనగా నాయీను అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి విధవరాలు యొక్క కుమారుడు, ఒకే ఒక కుమారుడు ఆయన చనిపోయాడు. మొత్తానికి మరి చనిపోయినటువంటి ఆ కుమారుడిని పాడి మీద పెట్టుకుని మోసుకొస్తూ ఉన్నారు. మరి మోసుకొస్తున్నటువంటి గుంపు వస్తూ ఉంది. అలాగే ఒక సైడ్ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచర్యలో మరి శిష్యులు అలాగే అనేక మంది జనసమూహము వీరొక గుంపుగా వెళుతూ ఉన్నారు. రెండు గుంపులు ఎదురుబెదురవుతూ ఉన్నాయి. ఆ సమయంలోనే నాయీను విధవరాలు అనగా ఈ విధవరాలు ఏం చేస్తుందంటే రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. ఒక్కగానొక కుమారుడు చనిపోయాడనేటటువంటి బాధలో ఉంది. అప్పుడు ప్రభువు ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మ ఏడవద్దమ్మా అని చెప్పి ఆమెకు చెబుతూ ఆయన చేసిన పని ఏమిటంటే ఆ పాడిని ముట్టుకుని మొత్తానికి ఆ కుమారుణ్ణి చనిపోయినటువంటి ఆ కుమారుణ్ణి లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి విషాదముగా ఉన్నటువంటి ఆమె జీవితములో ఘనమైన కార్యం జరిగింది. కన్నీరు కార్చినటువంటి తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. మరి ఈమె ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే కన్నీరు కార్చగా దేవుడు ఆమె కన్నీటిని నాట్యముగా మార్చివేసి సంతోష సమాధానంతో నింపినట్టుగా ఆ విధముగా ఈ విధవరాల్ని దేవుడు ఒక ఘనమైన పాత్రగా మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇక 4వదిగా మనం గమనించినట్లయితే కనుక గోజాడినటువంటి విధవరాలుగా ఒక ఆమెను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈమె లూకాసు వార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడొచ్చు. గోజాడినటువంటి విధవరాలుగా. లూకాసు వార్త 18:3. ఆమె అతని యొద్దకు తరచుగా వెళ్ళొచ్చు నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని. ఇక్కడ విషయం ఏమిటంటే కనుక ఒక న్యాయాధిపతి ఉన్నాడు. మూర్ఖుడైనటువంటి న్యాయాధిపతి, దేవుడికి భయపడేవాడు కాదు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు. అలాంటి వ్యక్తి దగ్గర కంట ఒక విధవరాలు. ఈమె గురించి కూడా మరి గమనించినట్లయితే కనుక మరి పేరు రాయబడలేదు, కానీ గోజాడినటువంటి విధవరాలుగా మనము చూడవచ్చు. న్యాయం కావాలని చెప్పేసి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉండేదంట. రోజు వెళ్ళేదంట. అయ్యా నాకు న్యాయం జరిగేలా చూడయ్యా, నా ప్రతివాది నా మీద కక్ష పట్టేసి ఉన్నాడు కాబట్టి నాకు న్యాయం జరిగించవయ్యా అని రోజు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఈయనకు ఏమైందంటే కనుక ఈమె నన్ను వదిలేలా లేదు, నేనేమో మూర్ఖుణ్ణి, అయినా కానీ నా దగ్గరికి వస్తుంది కాబట్టి ఈమెకు ఖచ్చితంగా నేను న్యాయం జరిగించాలని న్యాయం చేశాడంట. అంటే ఈ మూర్ఖుడి మనసు కూడా మారిపోయింది పదే పదే వెళ్ళడం ద్వారా. అలాగే ఈమె ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే దేవుణ్ణి మనము విసుగుతలక లేకుండా అడగవలసిన వారమై ఉన్నాము. పదే మనం దేవుణ్ణి ప్రార్థనలో మన అంశాలు అడగవలసిన వారమై ఉన్నాము. ఇంకెంతకాలం అడగాలి, ఇంకెంత ప్రార్థన చేయాలి అనే మాట మన నోట ఉండకూడదు అనే దానికి ఒక ప్రధానమైన ఉదాహరణ ఎవరంటే కనుక ఈ గోజాడే విధవరాలు. మొత్తం మీద అడిగింది ఆ న్యాయాధిపతి ఏం చేసినట్టే గొప్ప న్యాయాన్ని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె 4వ ఆవిడ. ఇక చివరిగా మనం గమనిస్తే కనుక భేద విధవరాలు కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. భేద విధవరాల గురించి మనం చూసినట్లయితే కనుక ఈమె మరి కానుక వేసినటువంటి సమయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానుక వేసేటటువంటి సమయంలో కానుక పేట దగ్గర కూర్చున్నాడు. అందరూ కానుక వేశారు.
అందరితో పాటు ఈ భేద విధవరాలు కూడా కానుకేసింది. కానీ దేవుడు అన్న మాట ఏమిటంటే ఈమె అందరికన్నా ఎక్కువ వేసింది అని మరి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఈమె తన జీవనమంతా కూడా వేసేసింది అనే సాక్ష్యము ఆమె కలిగి ఉంది. అంటే ఈమె ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే కానుక ఏ విధంగా వేయాలో, కానుకన్నా ముందుగా నీ హృదయము ఏ విధంగా దేవునికి సమర్పించాలో అనే విషయాన్ని ఈమె మరి తెలియజేస్తూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఇలా 5 విధవరాళ్ళు కూడా బైబిల్ గ్రంథం మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పిన మాట ఏమిటంటే మనం ఎవరిని కూడా విధవరాలు పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి వారిని మనము ఏమీ అనకుండా వారిని సంతోషపరుస్తూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నాయన 5 విధవరాల గురించి ప్రభావ లూకాసు వార్తలో మీరు రాయించిన మాటలు మేము మాట్లాడుకుని ఉన్నాము తండ్రి. వీరు బలమైన పాత్రలుగా పనిచేశారు కనుక తండ్రి ఆ బలమైన పాత్రల ద్వారా మాకు నేర్పించవలసినటువంటి పాఠాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలను ఆశీర్వదించు ప్రభావ, నీకు పనికొచ్చే పాత్రలుగా బలంగా వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.